తులారాశికి అధిపతి శుక్ర భగవాన్ అవ్వడం, ఈ రథసప్తమి సందర్భంగా సూర్య భగవాను యొక్క ఆశీస్సులు పొందడం కోసం ప్రతిరోజు స్నానం చేసి పూజాకార్య అనంతరము సూర్య భగవాన్ యొక్క దర్శనం, అర్ఘ్యాన్ని వదిలిపెట్టడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆసనాలు వేయడం, ముద్దర్లు వేయడం వలన ప్రశాంతమైన వాతావరణం కలుగుతుందని చెప్పి గమనించాలి. నవగ్రహాల్లో సూర్య భగవాన్ని తెలుపు మరియు ఎర్రటి పుష్పాలతో మీరు అర్చన చేయడం వలన మనశ్శాంతి, గృహస్థాశ్రమ జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పి గమనించగలగాలి. అలాగనే అర్ధాష్టమ కుజదోష ప్రభావం కావడం వలన కుజుడు, బుధుడు, శుక్రుడు ముగ్గురు కలిపి అర్ధాష్టమ సంచార స్థితిలో ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, యంత్రాలతో, ఆయుధాలతో, పంచభూతాలతో దయచేసి మీరు చెలగాటమాడవద్దు. సంతాన స్థానంలో రవి చేత శని ఏడాది తర్వాత సంచారం చేయడం వలన పిల్లలని